అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో మళ్ళీ ఇదిగోండి కారం ప్రిపేర్ చేశాను, మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో చేస్తున్నానండి. ఇంతకుముందు నేను ఒక వీడియో చేసి పెట్టాను కదా కారంతో, అదంతా 2 డేస్లో సేల్ అయిపోయింది అనమాట. 25 కేజీలు కారం అయిపోయిందండి. మళ్ళీ ఎండలు వస్తున్నాయి కదా, అందు గురించి మళ్ళీ ప్రిపేర్ చేసాం. ఇదంతా కలిపి ఎన్ని కేజీలు అనుకుంటున్నారు? 40 కేజీలు ప్రిపేర్ చేసామండి. చాలా కష్టపడ్డాం అనమాట. చాలా కష్టపడి ప్రిపేర్ చేసాం. ఇదిగోండి విడిగా ఉంటే బాగోదని ప్యాకింగ్లు కూడా చేసేసుకున్నాం. ప్యాకింగ్ చేసేసి ఇదిగోండి ఇలా పిన్ కొట్టేసుకుని ఉంచామన్నమాట. ఇది కేజీ ప్యాకెట్ అండి. ఇదిగోండి కేజీ ప్యాకెట్ అనమాట. ఇది అసలు మనుషులు దొరకడం కూడా చాలా కష్టం అవుతుందండి. 4 మనుషులు పెట్టి 4 రోజులు తొడలు తీయించాం. 4 రోజులు తొడలు తీయించి బాగా ఎండలో ఎండపెట్టి చక్క ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి పసుపు కొమ్ములు కూడా వేస్తున్నామండి. ఇవన్నీ వేసి మంచిగా పట్టించిన కారం అనమాట ఇది. ఓకేనండి. ఇంకా చాలా మంది ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు, నా దగ్గర కారం అయిపోయిందని. అవన్నీ కూడా నేను అదే అడ్వాన్స్ ఇచ్చేసి ఉన్నారనమాట చాలా మంది కారం కోసం. అందుకని చాలా జాగ్రత్తగా చాలా కష్టపడి గబగబా ప్రిపేర్ చేసామన్నమాట. మిరపకాయలు గలగలమని బాగా ఎండితేనే కానీ మరపట్టరు. అంతలా ఎండాలి అంటే ఎన్ని రోజులు ఎండబెట్టాలండి? ఎండలో వేయడం, మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ ఎత్తేసి సంచుల్లోకి ఎత్తడం, మళ్ళీ ఎండలో వేయడం, అలాగే చాలా కష్టపడ్డాం అనమాట. నాతో పాటే 4 లేడీస్ చాలా కష్టపడ్డారండి. వాళ్ళ పాపం తొడలు తీసి నాకు బాగా సహకరించారు. ఓకేనండి. మీ అందరి కోసం ప్రిపేర్ చేసిన మంచి కారం అనమాట. మన కారం మీద మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయండి. తీసుకుని వాడిన వాళ్ళందరూ కూడా అసలు ఎక్కడ దొరకదండి మీ దగ్గర ఉన్న కారం లాంటి కారం. చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, చాలా బాగుందండి అని మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు. ఓకేనండి. ఈ కారం మరి ఇదిగోండి కేజీ ప్యాకెట్ అనమాట. అన్ని కేజీ ప్యాకెట్లు చేసాము. ఒకవేళ 1/2 కేజీ, 1/4 కేజీ కావాలంటే ఇంకా విడిగా ఒక క్యాన్లో వేసి ఉంచాం. అది 1/4 కేజీ, 1/2 కేజీ డైరెక్ట్గా ప్యాకింగ్ చేసి పంపిస్తాం అనమాట. ఇవన్నీ ఇదిగోండి ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను. ఈ బాక్స్లో పెట్టేసి, ఎందుకంటే ఏదైనా వర్షాలు వచ్చినా ఏం చేసినా మనకి కారం అనేది చాలా నీట్గా ఉండాలండి. ఎక్కడ చిన్న తడి కూడా తగలుకోకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి కారం అనేది. ఓకేనండి. ఇంకా ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి. 40 కేజీలు ప్రిపేర్ చేసాం. వారం రోజులు పట్టిందండి 40 కేజీలు ప్రిపేర్ చేయడానికి. వారం రోజులు కష్టపడితే ఈ కారం రెడీ అయ్యిందనమాట. ఓకేనండి. ఇలాగా రెడీ చేసి పెట్టేసుకుందాము. మీకు ఎవరికైనా కావాలంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి, ఎంతైనా సప్లై చేస్తాం. ఇదిగోండి మన ప్యాకింగ్ చూసారా? ఇలా చేస్తే కారం పాడవదండి. ఇలాగా కవర్లో వేసి కట్టేసామనుకో కారం అసలు ఎట్టి పరిస్థితుల్లోనే పాడవదు అనమాట. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలాగే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుంటున్నారంటే, ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా మీకు అసలు కలర్ కానీ రుచి కానీ ఏ విధంగానూ మారదు. ఓకేనండి. కలర్ కారం పాడైపోవడం అంటూ జరగదు. మిరపకాయలు ఏమవుతాయంటే కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. మేము అలా కాకుండా 2 రకాల మిరపకాయలు పట్టిస్తున్నామండి. ఒకటేమో కారానికి, ఒకటేమో కలర్ కోసం, 2 మిక్స్ చేసి పట్టిస్తున్నాం అన్నమాట. ఓకేనండి. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఓకే అండి. బాయ్ అండి.